జూన్ 2 నుంచి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి వచ్చేటప్పటికల్లా ఏమిటంటే, ఆర్థిక పరంగా ఉన్న విషయాలు కొద్దిగా జాగ్రత్త పడాలి. అంటే టోటల్‌గా సంవత్సరం మొత్తం గూడా కొద్దిగా జాగ్రత్త పడటం చాలా ఇంపార్టెంట్. అంటే డబ్బులు ఇంప్రూవ్‌మెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా లాభాలు కలుగుతాయి. ధనలాభాలు కలుగుతాయి. కానీ లాభంతో పాటు ఏందంటే ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అంతే ఎంత ఫైనాన్షియల్ పరంగా డెవలప్‌మెంట్ ఉంటుందో, అంత ఫైనాన్షియల్ పరంగా డిక్రీజ్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఈ నెల 2,00,000 సంపాదిస్తే ఆ 2,00,000 ఖర్చవుతాయి. అప్పులుండవు. ఉన్నది ఉన్నట్టు ఖర్చవుతుంది. అదొకటి మంచిదే. అప్పు కాకుండా ఉన్న డబ్బులున్న ఖర్చు కావటం కూడా ప్లస్ పాయింటే. అనవసరమైన అప్పులు చేయకుండా. అయితే దీనిలో ఎలా ఉంటుందంటే 70% శుభ కార్యక్రమాలు ఖర్చు చేస్తారు. పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి, అలానే చదువుల గురించి, కొంత విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే కొత్త నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు వీళ్ళు జాయింట్ వ్యాపారాలతోటి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశం, అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే గతం కంటే కూడా ఇప్పుడు జరిగేవి ఏంటంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయి వాళ్ళకి. పెండింగ్ ప్రాజెక్టులు ఒకటి, దానితో పాటు ప్రత్యేకంగా ఏంటంటే పెండింగ్ ప్రాజెక్టులతో పాటు గతంలో చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి మనుషులకి. అయ్యో మనం అవి చేయలేకపోయాము, కొన్ని ఆలోచనలు ఉంటాయి. అలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటం ఒక కోరిక, ఆ కోరిక నెరవేరుతుంది. కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం, అక్కడ ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని లభించే అవకాశాలు ఉండటం ఒకటి. గతంలో పిల్లల యొక్క సంబంధాలు మనం చేయలేకపోయామనే వ్యక్తులు చేస్తారు. పిల్లల యొక్క చదువులు, కోర్సులు, అలానే వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు కూడా కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఇంత చేస్తున్నప్పుడు డబ్బు ఖర్చు కాకుండా ఉంటుందా? అంటే డబ్బు అనేది అసెట్స్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. చేయాల్సిన పనులు ఏదైతే ఉంటుందో 70% కంప్లీట్ చేస్తాడు లైఫ్‌లో. గుడ్, అది మంచిదే. అందువల్ల ఇక్కడ అన్నీ చేయటం అనేది చాలా మంచిది. దానిలో ఏం ప్రాబ్లమ్ లేదు. అయితే ఏంటంటే కొన్ని వేస్ట్ ఖర్చులు అవుతాయి. 30% అధిక ప్రయాణాలు, అనవసరమైన వాళ్ళతో తగాదులు, గొడవలు, బంధుమిత్రుల యొక్క కలహాలు, కోర్టు సమస్యలు, ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. విద్యార్థులు కొంత చదువు మీద కాన్సంట్రేషన్ చేయాలి ఈ సంవత్సరం. చదువుని కాన్సంట్రేషన్ చేయకుండా ఉండకూడదు. చదువు మీద బాగా కాన్సంట్రేట్ చేయాలి. ఆరోగ్యం కూడా విద్యార్థులు ఇన్ టైంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరగకుండా, ఎగ్జామినేషన్ పీరియడ్‌లో జరగకుండా చూసుకోవాలి. అయితే టోటల్‌గా వీళ్ళకైతే ఎక్కువగా బాగానే ఉంది. ఎక్కువగా ఎందుకంటే జన్మంలో వాళ్ళకి వ్యయ స్థానంలో గురువు ఉన్నా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. దాన్ని నియంత్రణ చేసుకోలేకపోతారు. డబ్బులు ఖర్చు 70% మంచి విషయాలు ఖర్చు చేస్తారు. అలా విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ పెడితే మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి అనేది వీళ్ళకి డెవలప్‌మెంట్ అనేది ఉంది. ఇళ్ళు, భూములు, బంగారు నగలు ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కొనుగోలు చేసి ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిత్రార్జితం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. కాబట్టి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనం ఒక జాతకాన్ని చూసినప్పుడు ఏమిటంటే గోచారం వేరు, దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్ వేరు. గోచారాన్నిను వీళ్ళు బర్త్ చార్ట్‌ని ఒకటే అనుకుంటారు. కాదు. ఎప్పుడప్పుడు జరిగేవి. అంటే ఒక చెట్టు ఉంటుంది యాక్చువల్‌గా. ఆ చెట్టుకు వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ల పైన ఎలా ఉంటుందంటే ఒక కాండం చెట్టు ఉంటుంది. దానికి కొమ్మలుంటాయి. ఆ కొమ్మలకు ఆకులుంటాయి. ఆకులు ఎప్పుడొస్తాయి సహజంగా? మనకి రైన్ సీజన్‌లో వస్తాయి. వింటర్ సీజన్‌లో కూడా ఆకులుంటాయి. సమ్మర్ సీజన్‌లో ఏందంటే రాలిపోతుంటాయి, కింద పడిపోతున్నాయి. మళ్ళీ రైన్ సీజన్‌లో కొత్త ఆకులు ఉత్పత్తి అవుతుంటాయి, ప్రొడక్ట్ అవుతుంటుంది. అదే గోచారం. అంటే గ్రహాలన్నీ మారుతూ ఉంటాయి ఎప్పుడప్పుడు. ప్రతి నెలలో మారుతుంటాయి, ప్రతి వారంలో మారిపోతుంటాయి. ఫలితాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అది కూడా ఏంది 20% కొన్ని జరుగుతూ ఉంటాయి దానిలో. కానీ బర్త్ చార్ట్ అలా కాదు. కింద చెట్టు కింద వేళ్ళని బర్త్ చార్ట్ అంటారు. వేళ్ళు బర్త్ చార్ట్ పర్మనెంట్ అది. వేళ్ళు బాగుంటే గోచారానికి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల అది చూసుకోవాలి. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్‌కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అయ్యో! గురువుగారు ఈ నెలలో నాకు జరగలేదండి. ఈ సంవత్సరం గురువు వల్ల ఏం జరగలేదంటే నీ బర్త్ చార్ట్ నెసెసరీ.
ఇవి 20%ఏ కలిసి వచ్చే మార్గం. సూచనలు, మీరు అనుభవించే సూచనలు, జాగ్రత్త పడాల్సిన నియంత్రణ. అందువల్ల 16 డివిజనబుల్ చార్ట్స్ చూస్తారు. యాక్చువల్గా మ్యాథమెటికల్ అనాలిసిస్ చేసి ఎక్కడ ఉచ్చ ఎక్కడ నీచ అలానే ఇప్పుడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానం, దాని ఆపోజిట్ మకర రాశిలో గురువు నీచస్థానం. అది ఎలా ఉంటుంది? నీచస్థానం 5 డిగ్రీల వరకు నీచ, 6వ డిగ్రీ నుంచి పరమనీచ అంటే వేస్ట్గా వెళ్ళిపోతుంది. అంటే కరెక్ట్గా మనకి రిజల్ట్స్ ఇవ్వరని అంటారు, బ్యాడ్ రిజల్ట్ని. ఇలాంటివన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాల్కులేషను, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, భావచక్రాలు, అష్టక వర్గ చార్ట్స్, ఆస్ట్రాలజీలో వైదిక ఆస్ట్రాలజీని, కేపీ సిస్టమ్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివన్నీ కూడా పరిపూర్ణంగా చూసుకోవాలి. ఒక ఆస్ట్రాలజీని, కరెక్ట్ ఆస్ట్రాలజీ అప్రోచ్ కావాలి, అతనికి తెలిసి ఉండాలి. గురువుగారు నన్ను పొగడొద్దండి దయచేసి, హింట్ చెప్పాలి. ఫస్ట్ నెగిటివ్ చెప్పండి గురువుగారండి అనాలి. ఆ నెగిటివ్ నుంచి నేను ఎలా ఓవర్కమ్ కావాలని చెప్పండి. షుగర్ వచ్చింది, డాక్టర్ దగ్గర వెళ్ళారు. డాక్టర్ షుగర్ వచ్చిందని చెప్పాలా అక్కర్లేదా? వాళ్ళు చెప్పలేదు అనుకుందాం, షుగర్ ఎక్కువ అవుతుంది, 500కి 600 అవుతుంది. ఒకటి షుగర్ వచ్చింది, ఈ ట్యాబ్లెట్ వాడండి అంటే తగ్గిపోతుంది. ఎక్కడైతే లైఫ్లో నెగిటివ్ అనేది జీవితంలో ఉంటుందో, అది ఎవరైనా సరే, ప్రపంచ దేశాల్లో ఏ మనిషి అయినా సరే, ఆ నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సూపర్ స్టార్సే. ఆ నెగిటివ్ ఎక్కడుంది? మనం పొరపాటున వీళ్ళతో మాట్లాడామా, పొరపాటున డబ్బులు జారవిచ్చామా, పొరపాటున ఈ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించలేకపోయామా, పొరపాటు చేసామా, పొరపాటున పెళ్లి సంబంధం చేశామా, ఆ మిస్టేక్ని మనం చూసుకుంటే మంచిది, మనం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్టు. అందువల్లే ఒకటి ఉండే, శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. ఆ లోపాలని మనం సవరణం చేసుకుంటే వాళ్ళే నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతాడు. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సరిపోతుంది. గురుజీ, అయితే వీరు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ పరిహారాల్లో ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్త పారాయణం చదవాలి. అంటే గురువారం రోజున సాయిబాబా చరిత్ర కానీ, దత్తాత్రేయ స్వామి యొక్క కవచం కానీ, అలానే గురువుల్ని ఆరాధన చేయటం, రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన చేయటం, అలానే గురువారం రోజున శనగలు దానం చేయటం, ఇలాంటివి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే గురువు యొక్క జపము, అలానే ఇంకా వీలైతే బృహస్పతి పాశుపతాశ్రుద్రాభిషేకం ఉంటుంది. అది అయితే వీళ్ళు ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. శనివారం రోజున కానీ, సోమవారం రోజున. అలానే ధనం ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వ అనే మంత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురువు మారడం వల్ల సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.